హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? రాఖీ పండుగ జరుపుకున్నాము. తమ్ముళ్ళకి విషెస్ చెప్పాను. మా పెద్ద తమ్ముడికి రాఖీ ఇచ్చేసి వచ్చాను. తను నెల్లూరులో ఉన్నాడు, ఇక్కడ నేను ఉండిపోయాను అనమాట హైదరాబాద్లో. సో మిస్ అయ్యాను. ఇంకో తమ్ముడికి రాఖీ కట్టాను, కానీ ఫొటోస్ ఏం తీసుకోలేదు. మా పాప కూడా బాబుకి రాఖీ కట్టింది. ఆ ఫోటో చూపిస్తాను మీకు ఒకటి. ఇకపోతే రాఖీ పండగకి మా తమ్ముడు నాకు ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు, పెద్ద తమ్ముడు. చూపిస్తాను. నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా మా మరదలు ప్రజెంటేషన్ అది, హరిత అని చెప్పాను కదా, తను బాబు వెళ్ళి తీసుకొచ్చారు. సో నాకు ఇచ్చిన గిఫ్ట్ మా ఇది. సో చాలాసార్లు వాచీలు ప్రజెంట్ చేస్తారు నాకు. సో ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే ఇచ్చారు. మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఇకపోతే నేను చెప్పాను, మామూలుగా శ్రావణ మాసంలో ఎప్పుడు నేను ఏదో ఒక నగ కొనుక్కుంటూ ఉంటాను. ఈసారి మాత్రం ఒక గోల్డ్ వాచ్ కొన్నాను. నాకు చాలా నచ్చింది, టైటాన్ది. సో టాటా వాళ్ళ ప్రోడక్ట్స్ నాకు చాలా ఇష్టమ్మా. ఎందుకు అంటే దేశభక్తులు వాళ్ళు. నాకు కూడా అంతో ఎంతో దేశభక్తి ఉంటుంది. సో నేను సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రోడక్ట్స్ కొనడానికి ట్రై చేస్తానన్నమాట. ఇదేమీ వాళ్ళని పొగుడుతున్నానని కాదు, అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు మీలో. నేను చాలా వరకు నేను సారీస్ కూడా చెప్పాను, మా హ్యాండ్లూమ్స్ చాలా ఎక్కువ కడతాను నేను అని చెప్పేసి అని. మన చేనేత వాళ్ళు నేసినవే కడతాను, చాలా వరకు ప్రిఫర్ చేస్తాను అన్నమాట. సో నేను కొనుక్కున్న వాచ్ కూడా చూపిస్తాను. ఇది కూడా టైటాన్లోనేమ్మా, నెబులా అని వస్తుంది కదా అది. సో ఇది క్లోజప్లో చూపిస్తాను మీకు. ఇది నేను కొనుక్కున్నాను. ఈసారి జ్యువెలరీ ఏం కొనుక్కోలేదు, వద్దులే అనుకొని వాచ్ మీద పెట్టేశాను అనమాట మనీని. ఇకపోతే సారీస్ చూపిస్తానమ్మా. శ్రావణ మాసంలో నా కోసంగా కొన్ని సారీస్ కొనుక్కున్నానని చెప్పాను కదా, మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్వి సారీ, చాలా వరకు హ్యాండ్లూమ్స్వి. అవి పాటూర్వి, వెంకటగిరివి, ఒరిస్సా కాటన్స్ ఇలా అన్నమాట. సో ఫస్ట్ మా నెల్లూరు నుంచి పాటూరు సారీస్. నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ కట్టేదాన్ని. ఎందుకు అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అమ్మా ఇవి, ప్లస్ అందంగా ఉంటాయి. ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఉండదుమా, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. క్యాజువల్ వేర్కి అఫీషియల్ లుక్ కూడా ఇస్తాయి. కాకపోతే ఇది చెక్స్ అన్నమాట, బాడీ అంతా చెక్స్ మా. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మెంతి కలర్ చూడండి. ఇది చాలా బాగుంటుంది మా. అంటే చూడ్డానికి ఇలా ఉంటాయి, కానీ కట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో మీకు చెప్పలేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నెల్లూరు దగ్గరలో ఉన్నవాళ్ళు హ్యాపీగా పాటూరుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. హైదరాబాద్లో ఇటువైపు ఉన్న వాళ్ళ కష్టం అనుకోండి. సో ఇది నాకు వేరే వీవర్స్ తెచ్చిచ్చారమ్మా. ఇవి వాయిల్ సారీస్ అని చిన్నప్పుడు మా అమ్మోళ్ళు కట్టేవాళ్ళు. వాయిల్ చీరలు, వాయిల్ అంటే ప్యూర్ కాటన్ అన్నమాట. వీవింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫెదర్ లైట్ మా, ఇది చాలా లైట్ వెయిట్. సో ఇది ఏంటంటే చూడండి, అంటే మీకు మరి ఇలా మీకు స్పష్టంగా డిజైన్ కనిపించకపోవచ్చు. ఇదిగోండి, ఇది పళ్ళుమ్మా. ఇది బాడీ కలరు, ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా రన్నింగ్ కలర్ చాలా బాగుందని తీసుకున్నాను. సో కట్టుకున్న తర్వాత చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఎలాగో మీకు ఈ శారీస్లో అన్నిట్లో నేను ఎలాగో కనిపిస్తాను. ఇది మీరు ఈ శారీ కూడా గమనించుంటే మీకు లాస్ట్ టైం చూపించాను, అది కట్టుకొని వచ్చాను. సో మీరు ఈ శారీ చూసి ఏంటి మేడం పెద్దవాళ్ళ చీరలాగా ఉంది, ముసలి వాళ్ళ చీరలాగా ఉంది అంటారేమో. నేను చాలా పెద్దదాన్ని, నా ఏజ్ చెప్పాను, మళ్ళీ ఊరికే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ ఇది మీరు బ్లౌజ్ కొంచెం వేరేగా కుట్టించుకున్నారు అంటే డిఫరెంట్గా అయిపోతుందమ్మా. అంటే మీరు అంటారేమో ఎలా చెప్తారు అని. అది నాకు నేను పొగుడుకోవడం అని చెప్పను, కానీ ఏ శారీ అయినా కానీ మనం కట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. శారీని చూడంగానే ఇది అద్భుతంగా ఉంటుందని నేను చెప్పేయగలను.
కానీ చెప్పాను కదమ్మా, కొంతమంది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, కొంతమంది చుట్టుకున్నట్టు కట్టుకుంటారు. సో శారీ కట్టుకోవడంలో మనం హ్యాండిల్ చేయడంలో చాలా గ్రేస్ వస్తుంది మాది నిజంగా. సో కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ప్యూర్ కాటన్ మా. ఇది యుఎస్లో ఉండే వాళ్ళకు పిచ్చి ఇలాంటి కాటన్స్, కానీ పాపం వాళ్ళకి అక్కడికి వెళ్ళి తీసుకునే వెంకటగిరి మా, ఇది ప్యూర్ వెంకటగిరి సారీ. చూడండి బుటీ అన్నమాట, పైన ఏమో చిన్న బార్డర్ మా. చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో, నాకు ఈ సారీ ఈ కలర్ నాకు చాలా నచ్చింది. సో ఇది పైన బార్డరు, కింద పెద్ద బార్డర్ మా. బార్డర్లో కూడా బుటీస్ ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ సేమ్ రన్నింగ్ వస్తుంది, వితౌట్ బుటీ అన్నమాట. సో ఇది కూడా మీకు ఒకరోజు కట్టుకొని చూపిస్తాను. ఎందుకు అంటే మనం ఇలాంటి శారీస్ని అసలు మనం పిక్ చేయము, ఇదేంటి ముతక చీరలాగా ఉంది అనుకుంటాము, కానీ కట్టుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది మా. అట్లని ప్రైస్ కూడా తక్కువేం కాదు మా, 2000 అబోవ్ ఇది. కాబట్టి కానీ ప్యూర్ కాటన్ మనకు ముఖ్యంగా నెల్లూరు లాంటి ప్లేసెస్లో ఎప్పుడు ఎండలు ఉంటాయి, ఆ ప్లేసెస్లో ఉండే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్. హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి సమ్మర్లో చాలా బాగుంటుంది మా. మామూలుగా అయితే అంత ఎండలు ఉండవు కాబట్టి ఏదేమైనా కాటన్స్ కట్టుకుంటే ఆ గ్రేస్ వేరుగా ఉంటుంది. ఇకపోతే మీరు అనుకోవచ్చు మ్యామ్ ఇదేంటి సిల్క్ లాగా కనిపిస్తుంది అని, నేను చూసినప్పుడు అలానే అనుకున్నాను మా. కానీ ఇది ప్యూర్ కాటన్ మా, 100% కాటన్, వెయిట్లెస్. మీకు ఇదంతా వీవింగ్, థ్రెడ్ వీవింగ్ మా. ఇది ఒరిస్సా కాటన్ అని చెప్పారు, యాక్చువల్గా అయితే నాకు తెలీదు, ఎక్కడదో తెలీదు. చూడండి బ్యూటిఫుల్గా ఇచ్చారు, బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇది బాడీ కలర్ మా, పళ్ళు చూపిస్తాను. ఈ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి, ఈవినింగ్ టైం కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి, చాలా బాగుంటాయి. చూడండి బాగుంది కదా. సో బ్లౌజ్ వచ్చేసి డాట్స్ ఇచ్చారు మా, ఇది చాలా స్పెషల్ అనిపించింది నాకు. ఇదిగోండి ఇది డాట్స్, సో డిఫరెంట్గా ఉంటుంది లుక్ కట్టుకుంటే కూడా. ఇది కూడా మీకు సిల్క్ అనుకుంటారు కానీ కాటన్ మా, కాటన్ సిల్క్ ఇవి. ఇవి కూడా వెంకటగిరి శారీస్ మా, ప్యూర్ వెంకటగిరి శారీస్ ఇవి. నాకు బ్లాక్స్ అంటే చాలా ఇష్టం, బ్లాక్ విత్ రెడ్ బార్డర్ అన్నమాట. సో దీంట్లో ఎవరమైనా బ్రైట్గా ఉంటాం అనుకోండి. సో బుటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ చూడండి బాగుంది కదా. సో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చారు మా. ఇది కూడా ఆల్మోస్ట్ వెంకటగిరి అనే అనుకుంటున్నాను మా, కానీ కరెక్ట్గా నాకైతే తెలీదు. ఇదైతే చూడండి ఇలా, ఇది ఫోల్డింగ్ కుప్పడం శారీస్ అని ఫోల్డింగ్ వస్తున్నాయి, ఇది కుప్పడం శారీ అయితే కాదు. ఇదిగోండి ఇలా ఎల్లో అండ్ రెడ్ మా, బ్యూటిఫుల్ కాంబినేషన్, ఆరెంజ్ రెడ్ అది. సో ఇది ఇకపోతే ఇది మన గద్వాల్ శారీ అమ్మా. ఈ గద్వాల్ శారీ కూడా, ఇది కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంటి మేడం ఓల్డ్ డిజైన్ తీసుకున్నారు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా అని. నాకు ఇవి చాలా చాలా ఇష్టమ్మా. మీరు ప్రమోట్ చేస్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇవి యాక్చువల్గా చాలామంది మర్చిపోయాం తీసుకోవడం, కానీ ఎంత హుందాగా ఉంటాయో ఇవి కట్టుకుంటే. చూడండి దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించదలుచుకున్నాను, బ్లౌజ్ కుట్టించిన తర్వాత చూపిస్తాను. సో ఇది మా, ఇది గద్వాల్ కాటన్ మా. ఇకపోతే దీని మీదకి జెమ్స్తో ఒకటి తీసుకున్నాను మా, కొండారెడ్డి గారు అని చెప్పాను కదా, ఆయన దగ్గర తీసుకున్నాను. అమెథిస్ట్ కలర్ మా, దీని మీదకనే కాదులేండి ఊరికే చూపిస్తున్నాను మీకు. బ్రాండ్ న్యూ లీవ్స్ మా, ఇవి మీ క్లోజప్లో చూపిస్తాను. అందరు అడుగుతూ ఉన్నారు, ఒక్కోసారి మర్చిపోతాను మా నేను ఇలా. సో మేబీ ఇన్ని లేయర్స్ వేసుకోనేమో, ఇంకా ప్లాన్ చేయాలి. ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. మీరు ఊరికే వేసి చూపిస్తాను అంటే ఇంకా కొంచెం డిజైన్ చేయించాలనుకోండి,
ఇలాంటి కలర్స్ మీదకి సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంది. లీవ్స్ మా ఇది కంప్లీట్గా లీవ్, నేనైతే ఇప్పటివరకు చూడలేదు, చాలా అందంగా ఉంది. సో మీరు కొండారెడ్డి గారి నెంబర్ కావాలి అంటే ఫ్యాంటైజ్కి ఫోన్ చేశారు అంటే ఇస్తారమ్మా, ఆయన నెంబర్ ఇక్కడైతే ఇవ్వలేను నేను. సో మీరు ఫ్యాంటైజ్లో నెంబర్ ఇచ్చిన, నెల్లూరుకి ఫోన్ చేసినా లేదా హైదరాబాద్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఆయన నంబర్ ఇస్తారు మీకు. సో అలానే ఇంకో కలర్ కూడా తీసుకున్నాను మా, రెండు నాకు చాలా నచ్చాయి. టోపాజ్ చూడండి, లైట్ ఎల్లో, ఇవి రెండు చాలా కొత్త కలర్స్ మా. ఇదిగోండి మీకు ఇలా, దీని మీదకైతే అంత గొప్పగా ఉండదేమో, ఇంకోసారి మీదకైతే బాగుంటుందేమో, చాలా బాగున్నాయమ్మా. సో శ్రావణ మాసంలో ఇవి నా కలెక్షన్ మా. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు మేడం వీటి మీద స్పెండ్ చేస్తారు మీరు మనీ, అంత చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అంటారేమో. గోల్డ్ ఉండాలి, కానీ ఇలాంటివి కూడా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మా. ఫ్యాన్సీగా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి, మ్యాచింగ్ ఉంటాయి. నేను అంతకుముందు స్టార్టింగ్లో, ఇప్పుడు కాదులేండి, 22-23 ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు బీడ్స్ వచ్చేవి, మీరు నమ్మరు, ఎంత గుట్టలు గుట్టలు కొన్నాను. ఏంటి ఆ పిచ్చి పూసల్ని కూడా 800కి, 1000కి, 1500కి కొన్నాను. సో ఈ కొండారెడ్డి గారు పరిచయం అయిన తర్వాత నాకు వాటి అసలు ప్రైస్ దొరికిందనమాట, తెలిసింది నాకు. సో మనం కూడా చాలాసార్లు ఇలాంటి విషయాలలో, నేను ముత్యాలు కొన్నాను, పర్ల్స్ అనమాట. ఎంత అంటే ఆయన చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు, నమ్మి ఎన్నో కొనేసేదాన్ని అప్పుడు. సో తర్వాత కరెక్ట్ అడ్రస్ తెలుసుకున్నాను. నెల్లూరులో దగ్గర ఉండేవాళ్ళు కొండారెడ్డి గారిది అయితే అందరికీ తెలుసు. సో నేనేమి కమిషన్స్ ఏం తీసుకోను మా వాళ్ళ దగ్గర, నేను ఊరికే చెప్తున్నాను మీకు ఒక మంచి ప్రోడక్ట్ దొరుకుతుందని చెప్తున్నాను. రీజనబుల్గా ఇస్తారు, నిజంగా చాలా బాగా ఇస్తారు. సో ఇవి నా కలెక్షను. నేను లాస్ట్ టైం ఊరికే చెప్పాను, ఇప్పుడు కట్టుకొని వచ్చాను ఈ శారీని, నచ్చింది అనుకుంటాను. సో నాకు నా ఫ్రెండ్ పంపించింది మా, దీన్ని అడిగారు చాలామంది ఎక్కడి నుంచి అని. గుంటూరులో మధు అని నా ఫ్రెండ్ ఉంటుంది, పెయింటింగ్స్ చూపించాను, తను పంపించింది. చాలా షాప్స్లో ఉన్నాయమ్మా, పెన్ కలంకారీ శారీస్ చాలా షాప్స్లో ఉన్నాయి. కొంచెం మనం బ్లౌజ్ డిఫరెంట్గా కుట్టించుకుంటే బాగుంటుంది. ఈసారి కొంచెం బుట్ట చేతులు పెట్టించాను డిఫరెంట్గా. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ అడుగుతూ ఉన్నారు అందరూ ఫ్యాంటైజ్ది. అది ప్రతి వీడియోలో పెడుతున్నామ్మా, హాయ్ టీవీలో పెడుతూ ఉన్నాము, మన లైఫ్ స్టైల్లో కూడా పెడుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తానమ్మా. నమస్తే.